నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పవన్ కళ్యాణ్ కి బలమైన కాపు సామాజిక వర్గంలో మద్దతు పెరుగుతుంది. నిన్నటి దాకా పవన్ ని జనసేనను దూరం చేసిన వారు సైతం ఇప్పుడు పవన్ ఆశాజ్యోతి అని అంటున్నారు. ఇప్పటికే పవన్ కి పూర్తి స్థాయి మద్దతునిస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అండగా నిలిచారు. ఏపీకి కాపు ముఖ్యమంత్రిని చూడాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన జనసేన ఎక్కువ సీట్లు కోరాలని కూడా సూచించారు. కాపులకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అధికారం అంటూ అటు కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఉత్సాహపరుస్తున్నారు. అయితే జోగయ్య కోరినట్లుగా టీడీపీ సీట్లు ఇస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. అలా జరగకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావడం అన్నది జరగదని కూడా మరో విశ్లేషణ ఉంది. మరి ఈ సమస్యని కూటమి ఎలా పరిష్కరించుకుంటుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు సామాజిక వర్గ ఏకతాటిపై వస్తున్నట్లు కనిపిస్తుంది. కాపులంతా కూడా ఈసారి పవన్ కు అండగా నిలవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ లేటెస్ట్ గా సమావేశమై పవన్ కి మద్దతుగా మాట్లాడింది. ఒక విధంగా పవన్ ని ఇబ్బంది పెట్టకుండా ఆయన రాజకీయానికి పూర్తిగా సహకరించాలని కాపు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. రాజ్యాధికారం కాపులకు దక్కాలన్న అజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో కాపు నేతలు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. మరి ఇది ఎవరికి హెచ్చరికో అన్నది చూడాలి. అదే సమయంలో కాపుల్లో అనేక్యత వలనే ఇంతకాలం రాజ్యాధికారం దక్కలేదని అంటున్నారు. మనలో నుంచి ఒక నాయకుడు పార్టీ పెట్టి పోరాడుతుంటే మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని రామకృష్ణ చేసిన కమెంట్స్ చర్చనీయాంశంగా అవుతున్నాయి. కాపుల నాయకత్వాన్ని బలపరచకపోయినా పర్వాలేదు, కానీ దెబ్బతీయొద్దని ఆయన కోరారు. ఇదే సమయంలో కాపు రిజర్వేషన్లు కూడా జేఏసీ మరోమారు చర్చకు పెడుతుంది. 10% రిజర్వేషన్లను కాపులకు కావాల్సిందే అంటుంది. ఎన్నికల అజెండాలో దానిని పెట్టిన పార్టీకే మద్దతు అని కూడా తీర్మానించింది. కాపులకు రాజధికారంతో పాటు కాపు సామాజికానికి రిజర్వేషన్లు కూడా కావాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద చూస్తే కాపులు జేఏసీ మద్దతు ఎవరికి అని చెప్పకపోయినా పవన్ కళ్యాణ్కి మద్దతుగానే ఈ మీటింగ్ సాగిందని అంటున్నారు. కాపులు రిజర్వేషన్లు ఇచ్చే పార్టీకి సపోర్ట్ అని చెబుతున్న ఏపీలో ఉన్న రాజకీయ పరిమాణాల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చేలాగానే సమావేశం సాగిందని టాక్ వినిపిస్తుంది. రాజధికారం దక్కాలన్నది ఆలోచనైనా ముందు కాపులకు ఓ స్థిరమైన రాజకీయ నాయకత్వం, సొంత పార్టీ ఉండాలన్న దానిని మెజారిటీ కాపు నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. అలా చూసుకుంటే కనుక జనసేనను కాపాడుకోవాలని కూడా వారు భావిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్కి ఎన్నికల వేళ కొండంత అండ అంటున్నారు.